అంధకార దురాత్మ మానవ శక్తుల ప్రభావాలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తవానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నా. నీ సన్నిధిని నీ మహిమను నీ ప్రసన్నతను నీ వెలుగును ఆటంకపరిచేటటువంటి బలవంతుని క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తవానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నా. ఓ నిమిషాల ఆరాధన అభిషేకానికి వ్యతిరేకంగా నిలబడి చేసే బలవంతునికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తవానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నా. నిద్రమతి కలిగించే మంత్ర విద్య బలవంతునికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తవానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నా. శక్తి గల నీ వాక్య ప్రత్యక్షతలకి నాయన ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని కూడా వెనకల చెవి గ్రహించుకున్న మనసు చూడగలిగ కన్ను ఆటంకపరిచే బలవంతుని క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తవానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నా. ఓ రమ శకత రోగల మాందర గల బర బల బర బరవ నీ వాక్కుకు విరోధంగా రూపబడే అది వర్ధలమైన శాపనాలు బదిలీ ప్రకటన నజరుడైన యేసుక్రీస్తు నామమున కొట్టివేస్తున్నా. పరిశుద్ధాత్మ మీరు ఆదిన అంతవరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల నగరాల గ్రామాల పల్లెల కుటుంబాల సంఘాల సేవకుల విశ్వాసాల ప్రతి ఒక్కరి జీవితాలకు కావాల్సిన విడుదలను అయా నీ లేఖన భాగాల ద్వారా దయచేయమని సత్యం ద్వారా స్వతంత్రులుగా చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శాకార బల 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 రబదర బల 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 రబదర బల 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 శకదర గర బల ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా
వేడుకుంటున్నాం అందరం. ఈ యొక్క ఆత్మీయ యుద్ధ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ధర్మాత్మీయ మనోనేత్రాలు వెలిగించబడలాగున నీ వాక్కుకు విరోధంగా రూపింపబడిన ఈ ఆయుధం వర్ధలకుండా నదులను యేసుక్రీస్తు నామం పేరిట కొట్టివేస్తూ నీ సిలువ చాటున మరుగు చేసుకుని లోతైన గోడమైన గొప్ప మార్గములతో కూడిన సంగతులు మాకు బయలుపరచమని, వెనగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనులు మాకు దయచేయమని, మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని, నీ వాక్కు వెల్లడి ఎగుడుతున్న వెలుగు కలుగులాగున మాట్లాడమని సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను చూసినట్లయితే కీర్తనలు 2వ కీర్తన 8వ వచనం ఒకసారి మనం చూడండి. నన్ను అడుగుము జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చెదను. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నన్ను అడుగుము జనములను నీకు స్వాస్యంగా ఇస్తానంటున్నాడు. భూమిని దిగంతముల వరకు కూడా సొత్తుగానే ఇచ్చేదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనకి జనాల్ని స్వాస్యంగా పొందుకోనికుండా, జనాలని భూమిని దిగంతాల వరకు భూమిని సొత్తుగా పొందుకోకుండా ఆటంకపరుస్తున్నవి ఏవైతే ఉన్నాయో అవి ఈ రాత్రి ఈ ఆత్మీయ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తాన విర్రగొట్టబడుతున్నాయి. తండ్రి అయిన దేవుడు మెస్సియాకు అంటే యేసుకు చేసిన ప్రవచనాత్మక వాగ్దానం ఇది. ఆయన అడిగిన వెంటనే సమస్త జనులను వారసత్వంగా పొంది భూమి అంతటిని యేసు ప్రభు సొంతం చేసుకుంటాడు. ఇదే వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. మనం అడిగిన వెంటనే సమస్త జనులను వారసత్వంగా పొందేలాగా దేవుడు చేస్తాడు. ఈ భూమి అంతటిని కూడా సొత్తుగా చేసుకునేలా చేస్తాడు. ఇది ప్రపంచం మొత్తం మీద యేసుక్రీస్తు యొక్క సార్వత్రిక సార్వభౌమ పరిపాలనకు హామీ ఇచ్చే వాగ్దానం. హల్లెలూయా. అన్యజనులను మరియు భూమి యొక్క అంచులను కూడా పరిపాలించే ఆయన హక్కును ఈ వాగ్దానం తెలియజేస్తుంది. హల్లెలూయా. ఈ వచనం ఒక నిబంధన వాగ్దానం. హల్లెలూయా. ఇది దేవుని కుమారుడు పరిపాలిస్తాడని మరియు అన్ని దేశాలు ఆయన అధికారానికి లోబడి ఉంటాయని హామీ ఇస్తున్న వాగ్దానం. హల్లెలూయా. అడగడంలో ఉన్న శక్తి. అందుకే ఆయన అంటున్నాడు నన్ను అడుగుము. ఈరోజు మనకి ప్రజలు స్వతంత్రించబడాలంటే, ఆత్మలు స్వతంత్రించబడాలంటే, ఆత్మలు స్వాస్యంగా దయచేయబడాలంటే మనం అడగాల్సిందే ఆయన్ని. హల్లెలూయా. ఆ మాట చూడండి, నన్ను అడుగండి అనే పదం ప్రార్థనకు మరియు క్రీస్తు రాజ్య విస్తరణకు మధ్య ఉన్న సంబంధాన్ని గట్టిగా చెబుతుంది. హల్లెలూయా. విశ్వ అధికారం భూలోకపు అంతాలు అనగా మెస్సియా రాజ్యం ఒక జాతి ప్రజలకో లేదా ప్రాంతానికో పరిమితం కాదని, అది ప్రపంచ వ్యాప్తమని తెలియజేస్తున్న వచనం అది. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు అప్పగించిన పనులు పరిచర్లు కూడా ఏదో ఒక జాతికో ఒక ప్రాంతానికో పరిమితం కాదు. ఇది ప్రపంచ వ్యాప్తంగా భూదిగంతాల వరకు వ్యాప్తి చెందేలా చేసేటటువంటి విశ్వ అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆమేన్ చెప్దాం. జాతుల వారసత్వాన్ని మనం చూసినట్లయితే జాతులు కుమారునికి ఇవ్వబడిన వారసత్వంగా పరిగణించబడతాయి. ఆమేన్. ఈ జాతులపై ఆయనకున్న హక్కును, వాటి పట్ల ఆయనకున్న శ్రద్ధను ఈ మాట మనకి తెలియజేస్తుంది. భూదిగంతాల వరకు అనే మాట. ఆమేన్. అయితే దేవుడు ఏమంటున్నాడు, దేవుని ప్రజలు తరచుగా ఆత్మీయ విజయాల కోసం, వివిధ దేశాల్లో పునర్జీవనం కోసం మరియు సువార్త అందని వారికి చేరాలని దేవుణ్ణి మనం అడగాలి. మనం ఏం చేయాలి, ఏం అడగాలి? ఆత్మీయ విజయాల కోసం ప్రార్థన చేయాలి. వివిధ ప్రాంతాల్లో, వివిధ రాష్ట్రాలు, దేశాలు, పల్లెలు, పట్టణాలు, నగరాల్లో దేవుని పునర్జీవనం అక్కడ జరగాలని కోరుకోవాలి. సువార్త అందరి ప్రజల జీవితాల్లోకి సువార్త చేరాలని దేవుణ్ణి మనం అడగాలి. ఎంతసేపు మన వ్యక్తిగత అవసరతల గురించే కాదు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు కూడా మనం అడిగే వారమై ఉండాలి. యేసుక్రీస్తు తిరిగి రావడంపై నిరీక్షణ. ప్రస్తుత లోకం గందరగోళం ఉన్నప్పటికీ యేసు చివరికి భూమండలం అంతటిని పరిపాలిస్తాడని విశ్వాసులకు గుర్తు చేస్తుంది వాగ్దానం. ఆమేన్. అందుకనే యేసు అధికారం, యేసు పరిచర్యలు మరియు ఆయన రాజరికం యొక్క స్వభావంపై దృష్టి సారించే వాగ్దానాన్ని మనం చూడొచ్చు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, వారసత్వ సంపద
భాగం, కేటాయింపు, పితృస్వామ్యం క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. గట్టిగా ఆమేన్ చెప్తాం. నీకు దేవుని ద్వారా ఏ వారసత్వ సంపద రావాలో, దేవుని ద్వారా నీకు ఏ భాగం రావాలో, దేవుని ద్వారా నీకు ఏ కేటాయింపు రావాలో, దేవుని ద్వారా క్రీస్తు ద్వారా ఏ పితృ పారంపర్య స్వాస్థ్యం రావాలో అది నన్ను అడుగుమో, నేను నీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అది నీ స్వాధీనం చేస్తానంటున్నాడు, మన ఆధీనం చేస్తానంటున్నాడు, ఆధిపత్యాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. ఆయన రాజ్యం, ఆయన భూభాగం ఏదైనా సరే ఏంటి మనకి స్వాధీనం చేసేది ఆయన ఇచ్చేదంతా మనకి ఆధీనంలోకి వచ్చేలాగా, ఆయన ఆధిపత్యాన్ని మనకి స్వాధీనం చేస్తాడు, ఆయన రాజ్యాన్ని మనకి స్వాధీనం చేస్తాడు, ఆయన భూభాగాన్ని మనకి స్వాధీనం చేస్తాడు. ఆమేన్ చెప్దాం. ఎవరిని మనకి ఆయన అడిగితే స్వాస్థ్యంగా ఇస్తానంటున్నాడు. ఏ జనాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? అన్య జనుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ప్రపంచం మొత్తం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న జనముల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం అడిగినప్పుడు ఆయన వారందరినీ మనకి స్వాస్థ్యంగా ఇస్తాడు. భూమి నలుమూలలకు, హల్లెలూయా, ప్రపంచ వ్యాప్త విస్తరణ సుదూర ప్రభావానికి వెళ్ళేలాగా దేవుడు చేస్తాడు. ఇవి ఆటంకపరుస్తున్నటువంటి దురాత్మ శక్తులు కానీ, అంధకార శక్తులు కానీ, వాయుమండల అదుపుదల క్రియలు కానీ నాశనం చేయబడతాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. మనం చూడొచ్చు, కీర్తనకారుడు దేవుని కుమారుని గురించి మాట్లాడుతున్నాడు ఈ వాక్యంలో. 2వ కీర్తన. ఆమేన్ చెప్దాం. ఇది ప్రత్యేకంగా యేసు వైపు మనల్ని నడిపించే ఒక చిత్రం. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుని కుమారుడు సమస్త జనుల మీద, భూమి అంతం మీద అధికారం కలిగి ఎలా పరిపాలిస్తాడో ఈ వాగ్దానం తెలియచేయబడుతుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం ఒకసారి మనం చదువుదాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. గట్టిగా ఆమేన్ చెప్దాం. యేసుకి పరలోకంలోని భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. మనం అడిగినప్పుడు పరలోక సంబంధమైన స్వాస్థ్యం కానీ, మనం అడిగినప్పుడు ఆయన్ని భూ సంబంధమైన స్వాస్థ్యం కానీ ఆయన ఇవ్వగలడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకే ఏమంటున్నాడు? ఆయన నాకు పరలోకంలోను భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదంటున్నా. హల్లెలూయా. ఇది నెరవేరడం మనం చూస్తాం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మనం చూసినట్లయితే ఈ మాటల్లో ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూద్దాం ఒకసారి. హల్లెలూయా. ఎక్కడ మనం ఆ మాటలు చూడొచ్చు అంటే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును కలుగునుగా అని చెప్పుట వింటినే. పరలోకంలో, భూలోకంలో, భూమి క్రింద, సముద్రములో, ప్రతి చోట గట్టిగా ఆమేన్ చెప్దాం. సర్వాధికారం ఎవరికి ఇవ్వబడింది? ఈ ప్రపంచంలో ప్రతి జనం విషయంలో, ప్రతి తెగ విషయంలో, ప్రతి జాతి విషయంలో, ప్రతి భాష విషయంలో, ప్రతి ప్రజల మధ్యలో యేసు హెచ్చింపబడి ఉన్నాడు. యేసుకి సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ప్రతి జాతి మరియు ప్రతి భాషలో యేసుకు చెందవలసిన స్తుతి అక్కడ లభించాలని ఆ పరలోకంలో ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. జనములు ఆయన స్వాస్యము, భూలోకమంతా ఆయన సొంతం. ఆమె ఈరోజు మనము ఏ ప్రజలను, ఏ ప్రాంతాన్ని ఆయనకి సొత్తుగా అడుగుతామో ఖచ్చితంగా వారిని మనకు అనుగ్రహించే తీరుతాడు పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. అందుకే మనం చదివిన కీర్తనలో 2వ కీర్తన 8లో చెప్పబడి ఉన్నది, నన్ను అడుగుము అప్పుడు నేను జనములు నీకు స్వాస్యముగాను భూలోకపు అంతాలన్నిటిని కూడా అంతం వరకు నీ సొంతంగా ఇస్తానంటాడు ఆయన. హల్లెలూయా. మనం ఇది ఆలోచించినప్పుడు ప్రార్థనకు అడగడానికి భూలోకపు అంచుల వరకు కూడా, దిగంతాల వరకు కూడా క్రీస్తుకు చెంది ఉండటానికి
భూలోక జనములు క్రీస్తును ఆయన స్వాస్యంగా స్తుతించడానికి మధ్య ఉన్న సంబంధం ఇక్కడ మనకు అర్థమవుతామే. భూ దిగంతాల వరకు అంటే భూ దిగంతాల వరకు ఆయనకు అధికారం ఉంది. ఫలానా ప్రాంతం మీద నాకు అధికారం లేదు అని ఆయన అంటలేదు. ఫలానా ప్రాంతాన్ని నేను నీకు ఇవ్వలేనని దేవుడు అంటలేదు. అది ఎలాంటి ప్రాంతమైనా, ఎలాంటి కఠినమైన ప్రాంతమైనా దాని మీద కూడా సర్వాధికారం యేసుక్రీస్తుకి ఇవ్వబడి ఉన్నది. ఆ ప్రజలు లోబడే ప్రాంతమైనా, లోబడని ప్రాంతంలో ఉన్న ప్రజలైనా, ఆ లోబడని ప్రాంతంలో ఉన్న ప్రజలు ఉన్నటువంటి ప్రదేశాలు కూడా క్రీస్తుకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఎప్పుడైతే మనం అడుగుతామో అది స్వాస్యంగా దేవుడు అనుగ్రహిస్తాడు. గట్టిగా ఆమె చెప్దాం. యేసుకు చెందవలసిన వారసత్వాన్ని ఆయనకి ఇవ్వమని, భూలోకపు అంచుల వరకు ఆయనకు లోబడేలా చేయమని మనం ప్రార్థన చేయాలి. ఇంకా ఏ ప్రజలు ఆయనకి ఇంకా లోబడలేదో, ఏ ప్రాంతాలు ఇంకా ఆయన సొంతం కాలేదో వారి సొంతం అవ్వాలని మనం ఆయనకి స్వాస్యంగా రావాలని ప్రార్థన చేయాలి. గట్టిగా ఆమె చెప్దాం. ఒకనాడు అది సంపూర్ణంగా నెరవేరుతుంది. మనం ఈరోజు అడుగుతున్న అంశాలన్నీ ఒక రోజు సంపూర్ణంగా క్రీస్తులో నెరవేరుతాయి. హల్లెలూయా. అది ఏ విధంగా జరిగిందో తెలుసుకుని మనము దీన్ని ప్రకటన గ్రంథం అంతా కూడా చూడొచ్చు. గట్టిగా ఆమె చెప్దాం. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయాలు మనం ఆలోచించినట్లయితే దేవుని ప్రజల ప్రార్థనలు ప్రభు సన్నిధిలో పైకి లేవడాన్ని మరియు ఆయన ప్రజల ప్రార్థనలకు ప్రతిస్పందనగా దేవుని రాజ్యం పరిపూర్ణం కావడం అక్కడ మనం చూస్తాం. హల్లెలూయా. ఈ రోజు మనం చేస్తున్న ప్రార్థనల ద్వారా దేవుని సన్నిధిలోనికి దేవుడు ఆయన ప్రజలను ఖచ్చితంగా స్వాస్యంగా తీసుకొస్తాడు. హల్లెలూయా. మనం చదివిన 2వ కీర్తన 8వ వచనంలో అన్ని దేశాలు యేసుకు లోబడాలని కోరుతున్న పదం అది. హల్లెలూయా. బట్ ఈరోజు అన్ని దేశాలు ప్రభువుకి లోబడుతున్నాయా? దేవునికి లోబడకుండా అడ్డగిస్తున్న ఎన్నో చీకటి, ఎన్నో అంధకారం, ఎన్నో మానవ అధికార శక్తులు ఏలుబడి చేస్తున్నాయి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక మంది జనాలని, ప్రజలని, దేశాన్ని దేవుడికి స్వతంత్రించుకోనకుండా స్వాస్యంగా రానికుండా అడ్డగిస్తున్న ఆ మానవ శక్తుల అధికారాల ప్రభావాలు, ఆ చీకటి శక్తుల అధికారాల ప్రభావాలు, అంధకార శక్తుల ప్రభావాలు, ప్రధానుల ప్రభావాలు నదులనే సుక్రీస్తు నామములో, నదులనే సుక్రీస్తు రక్తంలో విర్రగొట్టబడుతున్నాయి క్రీస్తు ద్వారా. ఆమేన్. దేశాలు యేసుకు లోబడాలని మనం ప్రార్థన చేస్తున్నాం. మనం అలా ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రణాళికను ప్రపంచం అంతటా నెరవేరుస్తున్నాడు. ఖచ్చితంగా ఒకనాటికి సంపూర్ణంగా ప్రతి దేశం, ప్రతి జాతి, ప్రతి తెగ, ప్రతి ప్రజలు క్రీస్తుకు లోబడాల్సిందే. ఆమేన్. ఈరోజు మనం చూసినట్లయితే హల్లెలూయా అనేక మిలియన్ల ప్రజలు, గట్టిగా ఆమె చెప్తాం, చాలా తక్కువ మంది దేవుడు నమ్మిన విశ్వసించిన వాళ్ళు ఉన్నారు. గట్టిగా ఆమె చెప్తాం ప్రపంచవ్యాప్తంగా. హల్లెలూయా. మనం చూసినట్లయితే హల్లెలూయా ఇలా తక్కువగా ఉన్నటువంటి దేశాల్లో, దేవుని ప్రజలు తక్కువగా ఉన్న ఆ ప్రాంతాల్లో మనం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క సువార్త వ్యాప్తి చెందాలని, హల్లెలూయా, ప్రజలు అనేక మంది క్రీస్తు నందు విశ్వాసంలోకి రావాలని, దేవుని ప్రజలుగా హల్లెలూయా వారు క్రీస్తును ఆరాధించేవారుగా ఉండాలని ప్రార్థన చేయాలి. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్న ఈ ప్రార్థన, ఈ ఆత్మీయ ప్రార్థనలో ఒకరోజు వాస్తవం అవుతుంది, ఒకరోజు సంపూర్ణమవుతుంది. ఆ మాటలన్నీ మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చూడొచ్చు. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలి? ఈ భూలోకంలోని సకల ప్రజల మధ్య ఆయన స్తుతింపదగిన వాడని, ప్రతి జాతి, ప్రతి గోత్రం, ప్రతి భాష, ప్రతి ప్రజల నుండి దేవుని కొరకు స్త్రీ పురుషులను సంపాదించడానికి యేసు శిలువపై మరణించాడని ప్రతి ఒక్కరు గుర్తెరిగి ఆమె మరిన్ని గోత్రాలు, మరిన్ని భాషలు, మరిన్ని జాతులు, మరిన్ని ప్రజలు, మరిన్ని రాజుల అధికారులు ఆయన ఎదుట మోకరిల్లాలని, ఆయన ఎదుట యేసు ప్రేమను అనుభవించాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనం ఈరోజు ఆత్మీయ ప్రార్థనలో సువార్త వ్యాప్తి కొరకు ప్రత్యేకంగా ఈ సువార్త అందించబడకుండా అనేక మంది ప్రజలు ఇంకా రక్షించబడకుండా ఉన్న ప్రాంతాల్లోకి ఆయన వాక్కు వెళ్ళాలని మనం ప్రార్థన చేయాలి. ఆయన ప్రజలు స్వతంత్రించబడాలి స్వాస్యంగా దేవునికి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాటను ఎత్తిబట్టి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైతే ఉంది. హల్లెలూయా. అందుకే కీర్తనలు 2వ కీర్తన 8లో చెప్పబడి ఉన్నది, నన్ను అడుగుము భూమిని ఎంతవరకు అంటే జనములను నీకు
స్వాస్యంగా ఇస్తున్నాడు. అంటే చూడండి, భూమికి ఆ భూమిలో ఉన్నటువంటి వాటన్నిటికీ న్యాయంగా హక్కుదారుడు యేసు ప్రభువే. గట్టిగా ఆమెన్ చెప్దాం. అలాగే అయితే ఆయన ఇప్పటికి ఇంకా తన వారసత్వాన్ని పూర్తిగా పొందలేదు. గట్టిగా ఆమెన్ చెప్దాం. పొందితే ఈ పాటికి ప్రపంచం మొత్తం క్రీస్తుకు సొంతమై ఉండేది. అయితే దేవుడు ఏమంటున్నాడు? జనాలన్నీ, రాజ్యాలన్నీ ప్రత్యక్షంగా ఆయన హస్తగతమయ్యే గడియ రానున్నదే. గట్టిగా ఆమెన్ చెప్దాం. అది ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మనం 15 నుంచి 18 వచనాలు ఒకసారి చదువుదాం. చదవండి. వేరొక దూత బోర ఊదినప్పుడు, ఏడవ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము, మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము ఆయను, ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. అంతట దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూతకాలములో ఉండు దేవుడు అయిన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయటకును సమయం వచ్చి ఉన్నదని చెప్పిరే. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో కొన్ని సత్యాలు చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. 7వ దూత బోర ఊదినప్పుడు కలిగినటువంటి కొన్ని సంఘటనల గురించి యోహాను వివరిస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. క్రీస్తు రాజ్యం గురించి కొన్ని సత్యాలు అక్కడ చెప్పబడ్డాయి. హల్లెలూయా. ఈ భూలోక రాజ్యాలన్నీ ఎలా ఆయన హస్తగతం అవుతాయో ఆ వచనంలో వివరించబడ్డాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఏమంటున్నాడు ఆ వచనంలో ఆయన? హల్లెలూయా. 7వ బోర ఈ బోర్ల వరుసలో చివరిది. 7వ బోర ఆఖరి బోర ఓదడం. అది గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ గ్రంథంలో చివరిది. ఆ మాటకు వస్తే అసలు ఈ యుగంలోనే చివరిది. అది గట్టిగా ఆమేన్ చెప్దాం. ఏమని చెబుతున్నాడు దేవుడు అక్కడ? మనం చూడొచ్చు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30-31 వచనాలు ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 24:30-31 వచనం. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘాల నుండి వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు అన్నిటిల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగొట్టుదురు. ఎన్నో బోర ఊదినప్పుడు, ఇది 7వ బోర ఊదినప్పుడు జరిగే పరిణామాలు ఇలా ఉంటాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51-52 వచనాలు కూడా ఒకసారి చదువుదాం. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరము నిద్రించంగాని నిమిషములో ఒక రెప్పపాటున మన బూర మ్రోగగానే మనమందరం మార్పు పొందుదాము. ఊరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. మనం మార్పు పొందుదాము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మధ్యమైన ఈ శరీరము అమధ్యను ధరించుకొనవలసి ఉన్నది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఏ బోర ఈ బోర ఏ బోర ఓడగా కడబోర అంటే ప్రకటన గ్రంథంలో మనం చదివిన 7వ బోర, ఆఖరి బోర, చివరి బోర, ఈ యుగంలో ఆఖరిగా ఊదే బోర. మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం కూడా ఒకసారి చదువు.
చదవండి. 1 తెస్సలోనికీ పత్రిక 4:16. ఆర్భాటముతోను ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదటి లేదు. ఆమేన్. ఏ బోర ఇది? కడ బోర, 7వ బోర. గట్టిగా ఆమేన్ చెప్దాం. చివరిగా ఊదే బోర. ఆమేన్. ముందు అధ్యాయాల్లో వెల్లడైన విషయాలు, తర్వాతి వచనాల్లో వెల్లడైన విషయాలు బట్టి చూస్తే ఈ బోర్ను ఓదడం మహాబాధల కాలం తర్వాత, క్రీస్తు విరోధి బయలుదేరిన తర్వాత జరుగుతుంది. మహాబాధల కాలం తర్వాత, క్రీస్తు విరోధి బయలుదేరిన తర్వాత ఊదే బోరి. గట్టిగా ఆమేన్ చెప్దాం. అయితే ఏమంటున్నాడు దేవుడు? మనం చదివిన ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయంలో 15వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? 7వ బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టాయంట. హల్లెలూయా. ఆ శబ్దములేంటి? ఈ లోక రాజ్యం మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము, ఆయన అంటే క్రీస్తు యొక్క రాజ్యం ఆయన. హల్లెలూయా. అంటే ఈ లోక రాజ్యం క్రీస్తుకి చెందింది ఇంకా. హల్లెలూయా. ఆయన యుగ యుగముల వరకు ఈ లోకంలో ఆయన రాజ్యాన్ని కలిగి ఏలుబడి చేస్తారు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. దుర్మార్గులు, దుష్ట శక్తులు కూడా ఈ లోకంపై చేస్తున్న పరిపాలన ఈ భూలోక రాజ్యంలో జరుగుతుంది. ఇప్పుడు దుర్మార్గులు పరిపాలిస్తున్న కాలం ఇది. అనేక దుష్ట శక్తులు పరిపాలిస్తున్నటువంటి కాలం ఇది. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ఆ టైంలో, ఆ 7వ బోర ఊదిన టైంలో ఈ దుర్మార్గులందరిని అంతం చేసి, ఈ లోకాన్ని పరిపాలిస్తున్న దురాత్మల దుష్ట శక్తులన్నిటిని అంతం చేసి ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. మనం చూడొచ్చు ఆ మాటను కూడా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8, 9 వచనాలను ఒకసారి చదువుదాం. ఆ మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలబడి నాకు నమస్కారం చేసినాడని ఆయనతో చెప్పగా, అంటే యేసు ఏమన్నాడు? యేసు వారితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి రాయబడి ఉన్నదని. ఆమేన్. యేసు ప్రభువునే శోధించాడు శోధకుడు. ఈ లోక రాజ్య మహిమలన్నీ నీకు ఇస్తానంటే అది ఎవరి చేతిలో ఉందని అర్థం? అక్కడ సాతాన్ చేతిలో ఉంది లోక రాజ్య మహిమ అంతా. అందుకనే క్రీస్తుకి ఎరచొప్పాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. నువ్వు గనక నాకు సగిలబడితే ఈ లోకంలో నా మహిమ అంతా నా దగ్గరే ఉంది, నేను నీకు ఇస్తానన్నాడు. కానీ యేసు ప్రభులో పడ్డా? ఓ సాతానా, గట్టిగా ఆమేన్ చెప్దాం. నువ్వు ఎర్ర చూపే ఏ ఆస్తి నాకు వద్దు, నువ్వు ఎర్ర చూపే ఏ మహిమ నాకు వద్దు, నా యేసేనా. చూడండి ఎంత గొప్పగా అక్కడ సాతాన్ని జయించాడో, మనం కూడా మనల్ని ఎర్ర చూపే విషయాలన్నిటిని జయించాలి. మనకి ఎర్ర చూపే మాటల్ని జయించాలి. ఈరోజు సాతాను అనేక రకాలుగా ఎర్ర చూపిస్తుంది, ఎరేస్తుంది. దేవుని ప్రజల జీవితాల్లో ఎర్రలు సాతాను వేస్తున్నాడు. మాటల ద్వారా ఎరవేస్తున్నాడు, చూపుల ద్వారా ఎరవేస్తున్నాడు, తలంపుల ద్వారా ఎరవేస్తున్నాడు, ఆలోచనల ద్వారా ఎరవేస్తున్నాడు. అనేక రకాల ద్వారా ఎరలు వేస్తున్నాడు. ఎందుకంటే వాడికి సాగిల పడతామని. మనం ఆ ఎర్రల్లో చిక్కుకూడదు. ఆలోచించాలి. ఇది ఏదో నన్ను పడవేయడానికి వేస్తున్న ఎర్ర, ఈ ఎర్రలో నేను పడకూడదు, నేను చిక్కుకోకూడదని యేసుక్రీస్తు ప్రభువులా. హో సాతానా, నువ్వు ఎర్ర చూపే ఏది నాకు వద్దు, నువ్వు ఎర్ర చూపేది ఏది నా బిడ్డలకు వద్దు, నువ్వు ఎర్ర చూపేది ఏది నా కుటుంబానికి వద్దు అని నిర్ణయం తీసుకుని యేసు ప్రభువులాగా దాన్ని గెంటివేయాలి. వాడి ఆలోచన గెంటివేయాలి. హల్లెలూయా. అప్పుడే నీవు అడుగుతున్న దేవుని స్వాస్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. మనం అడుగుతున్న స్వాస్యాన్ని గట్టిగా ఆమేన్ చెప్పాలి. యేసు ప్రభు ఆ విధంగా సాతాన్ని జయించాడు. లోక రాజ్యాన్ని, జనముని స్వాస్యం ఎందుకు చేసుకోవట్లేదో తెలుసా? ఈరోజు జనములు స్వాస్యంగా ఎందుకు అనుగ్రహించబడట్లేదో తెలుసా? సాతాను అనేక మందికి ఎరవేస్తున్నాడు. అనేక మంది ఇప్పుడు వాడి ఎర్రలో ఉన్నారు. దేవుని ప్రజలైనటువంటి వారే, దేవుని సేవకుల్లో కూడా అనేక మంది సాతాను వేసిన ఈ లోక రాజ్యం అనే మహిమలో ఎర్రలో పడిపోయారు. సో అందుకే చాలా మంది ఇంకా స్వాస్యంగా దేవునికి స్వతంత్రించబడాల. ఆ ఎర్రలు ఈ రోజు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో తెగిపోతున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం.
యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం చదువు. ఇక్కడ మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధం ఏమీ లేదు. నాతో వానికి సంబంధం ఏమీ లేదు. చూడండి, అంటే విస్తరించి మాట్లాడితే ఎవరుంటారని దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. విస్తారమైన మాటల్లో దోషం ఉంటది. కొంతమంది జీవితం మాట్లాడడానికే పుడతారు. మాట్లాడడం దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు అంటున్నాడు, మీతో నేను విస్తరించి మాట్లాడను. ఎందుకంటే విస్తరించి మాట్లాడితే ఎవరు వస్తారంటే లోకాధికారి వస్తాడు. ఆ లోకాధికారి ఎవరో? సాతాను. మరొక చోట రాయబడి ఉంది, విస్తారమైన మాటల్లో దోషం ఉంటుందండి. అంటే మన మాటలు ఎంత తక్కువ ఉంటే అంతగా మనము ఈ దోషాల్లో పడం. అయితే యేసు ప్రభు శిష్యులతో చెప్తున్నాడు, వాడికి నాకు ఏం సంబంధం లేదు, లోకాధికారికి నాకు సంబంధం. ఈరోజు ఎందుకని జనములు స్వతంత్రించుకోలేకపోవడానికి కారణం లోకాధికారితో సంబంధాలు పెట్టుకున్నారు. విస్తారమైన మాటలతో సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఆత్మల కొరకు ఎలా ప్రయాసపడతారు? విస్తారమైన మాటలు మాట్లాడే వ్యక్తి లోకంలో దేవుని ఆత్మలు రక్షించబడాలనే భారం ఎక్కడొస్తుంది? సో దేవుడు అంటున్నాడు, నేను మీతో విస్తరించి మాట్లాడను. నేను మీతో మాట్లాడే టైం ఎంతవరకు ఉందో అంతవరకే. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, విస్తారమైన మాటలు నేను మాట్లాడను, ఎందుకంటే అపవాది వచ్చుచున్నాడు. హల్లెలూయా. పదే పదే మన నోటిని దేవుని కొరకు ఉపయోగించడానికి మనం చేయాలి, కానీ సాతానికి మాత్రం ఉపయోగించకూడదు. హల్లెలూయా. సో అందుకే 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది, చదువుదాం. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసిన ఆమె. ఈ యుగ సంబంధమైన దేవత ఎవరు? సాతాను. ఎవరికి గుడ్డితనం కలిగజేసిందంట? విశ్వాసులుగా అవిశ్వాసులుగా? అవిశ్వాసులకి. గట్టిగా ఆమేన్ చెప్దాం. చాలా మంది మనోనేత్రాలు వెలిగించబడాలా. దేవుని వాక్యము ద్వారా మన ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడాలి. హల్లెలూయా. విశ్వాసులను నిద్రమత్తులోకి తీసుకువెళ్తుంది సాతాను. గట్టిగా ఆమేన్ చెప్దాం. చాలా మంది మనోనేత్రాలు వెలిగించబడకపోవడానికి కారణం నిద్రించే మనస్తత్వం కలిగి ఉన్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటే చాలు. హల్లెలూయా. అంటే ఏంటి? చాలా మంది ఎందుకని ఈరోజు జనమును శ్వాసంగా పొందుకోలేకపోవడానికి కారణం ఒకటి, ఆత్మీయ మనోనేత్రాలకు గుడ్డితనం కలగడం. ఇంతకుముందు మనం చూసినట్లుగా లోక రాజ్య మహిమలో కొట్టుమిట్టాడుకుపోవడం. ఇంకోటి ఏంటి ఇప్పుడు చెబుతుంది ఇక్కడ పౌలు గారు ఎఫెసీ పత్రికలో, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయ అయిన వారిని ఇప్పుడు ఏం చేస్తున్నారు? చెప్పాలి, ప్రేరేపించుచు ఆ శక్తి, దురాత్మల శక్తికి ఆ శక్తిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున అంటే ఈ యుగ సంబంధంగా హల్లెలూయా సాతాను చెప్పినట్లుగా నడుచుకోండి. ఇదంతా జనములు స్వాస్యంగా చేసుకోనివ్వదు దేవుని. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆ మనస్సును విడిచిపెట్టాలి, ఆత్మీయ గుడితనాన్ని విడిచిపెట్టాలి, అవిధేయతను విడిచిపెట్టాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం కూడా చదువుదాం. సేవకులతో కాదు గాని ప్రధానులతో అధికారులతో అంధకార సంబంధాలతోను ఆకాశమండలముతో పోరాడుచున్నామే. మనం పోరాడేది మనుషులతో కాదు. ఇప్పుడు చెబుతున్నట్లుగా చీకటి అంధకార దురాత్మ వాయుమండల ప్రధానులతో మనం పోరాడతాం. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బ్రతకనీయకుండా చేసే దురాత్మని. హల్లెలూయా. చక్కగా సాగిలపడు నాకంటే నీకు ఏ సత్యం అవసరంలా, నాకు సాగిలపడు అంటే మత్తు ఇచ్చినట్టు అనమాట.
ఇక దానికి మత్తులో పడేస్తుంది లోకం అంతటిని. నువ్వు బాధ్యత అవసరంలా, ఏ భారం అవసరంలా, నాకు మొక్కితే నీకు అన్నీ వస్తాయి అంటారు. ఏంటి వాడు ఇచ్చేది? మొట్టమొదటిగా మత్తు. హల్లెలూయా. సత్యాన్ని తెలుసుకోనీయకుండా చేసే మత్తు. అలాగే ఈ లోక మాయలో పడిపోయేలా చేసే మత్తు. అసలు సాతాను ఎలా చెప్తే అలా ఆలోచించేలా, అలా తలంచేలాగా అలాగే నడిపించే మత్తు. ఈ రోజు నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నాశనం చేయబడుతున్నాయి. అందుకే జనములు స్వాస్యంగా పొందుకొని కూడా చేస్తున్న ఈ అంధకార శక్తులు, ఈ వాయుమండల అధిపతుల క్రియలు నాశనం చేయబడే సమయం ఆసన్నమైంది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 9 చదవండి. మనము దేవుని సంబంధులమనియు ఏమంటున్నాడు ఆయన? మరొకసారి చదవండి ఆ మాటలు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతా ఎవరి యందు ఉందంట? దుష్టుని యందు ఉన్నది. ఈ లోకం ఎవరి యందు ఉంది? సాతాను, అపవాది, దుష్టుడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల్ని దేవుని సొత్తుగా చేయబడాలంటే మనం జయించాల్సింది వాడిని. ఎలాగా? క్రీస్తు ద్వారా. గట్టిగా ఆమేన్ చెప్దాం. యేసు క్రీస్తు ఇచ్చిన అధికారం ద్వారా. గట్టిగా ఆమేన్ చెప్దాం. లోకంలో ఉన్న సాతాను రాజ్యం కూల్చిపోయబడి క్రీస్తు రాజ్యం కట్టబడాలి ప్రతి ఒక్కరి జీవితాల్లో. అది దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు. ఆమె జనమని స్వాస్యంగా పొందుకోనికుండా చేస్తున్నవి ఏంటంటే, ఇప్పుడు వరకు మనం చదివిన సాతాన్ అధికారం, లోక రాజ్యాలు, లోక మహిమలు, అవిశ్వాసాలు కలిగించే, అవిధేయతలు కలిగించే, గుడ్డితనాన్ని కలిగించే ఈ యుగ సంబంధమైన దేవత అంటే సాతాను కలిగిస్తున్నటువంటి మత్తు. హల్లెలూయా. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో 15-16 వచనం. రాజులకు రాజును. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15-16. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మధ్యము తొట్టి త్రొక్కును. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువును ఆయన నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఆ ఖడ్గం ఏంటి? ఆ వాడిగల ఖడ్గం ఏంటి? దేవుని శక్తి గల వాక్యమే ఆయన వాడిగల ఖడ్గం. ఈరోజు ఈ సాతాను క్రియలన్నిటినీ నాశనం చేయడానికి ఈ లోకంలో మనం ఉపయోగించాల్సిన ఖడ్గం కూడా దేవుని వాడిగల శక్తి గల వాక్య ఖడ్గమే. ఆ వాక్య ఖడ్గం ద్వారా జనములని దేవునికి శ్వాసంగా చేయబడనీయకుండా చేస్తున్న చీకటి అంధకార దురాత్మ శక్తులని నాశనం చేయబడేలాగా దేవుడు చేస్తున్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అక్కడ ఏలుబడి చేస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మరొక మాటను మనం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. నెరవేర్చున్నట్టు. హల్లెలూయా. ఇదే మనం చేయాల్సినటువంటి ప్రార్థన. దేవుని చిత్తం నెరవేర్చబడాలి ప్రతి చోట. పరలోకంలో ఎలా నెరవేరుతుందో భూమి మీద, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన దేశాల్లో నీ చిత్తమే నెరవేరాలి. ప్రభువా, నీ చిత్తం నెరవేర్చబడనీయకుండా ఆటంకపరిచే చీకటి అంధకార దురాత్మ శక్తుల ప్రభావాలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. దేవుని కోసం మనం రోషంగా బ్రతకాలి. ఆమేన్. సతికిలు పడిన వాళ్ళం లాగా. ఆమేన్. హల్లెలూయా. అనవసరమైన వాటికి మన శక్తిని ఉపయోగించకూడదు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మన శక్తిని అంతా కూడబెట్టుకోవాలి. యవన కాలంలో కాడి మోయట నరునికి మేర. నువ్వు ముసలి వ్యక్తి అయిన తర్వాత ఏమి చేయలేవు. ఇప్పుడే మనకున్న శక్తిని అంతా క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగించాలి. నేనేమైపోయినా, నేనే అలాంటి పరిస్థితిలో ఉన్నా నీ చిత్తమే నేను నెరవేరుస్తాను ప్రభువా.
నీ చిత్తం అక్కడ నెరవేర్చబడాలని నేను కోరుకుంటున్నానని మనము ఆయన స్వాస్యం కొరకు ఆయనకి సొత్తుగా అవడానికి మనం ఏం చేయాలి? ఈ విధమైన ప్రార్థన చేయాలి. ఆమె కొంతమందికి అసలు ఏ భారం ఉండదు. అరే దేవుని ఆత్మను రక్షించాలి, దేవుని యొక్క రాజ్యం కట్టాలి, దేవుని కొరకు మనం ప్రయాసపడదామన్న ఆలోచనే ఉండదు. మనం ఏం ప్రయాసపడకుండా ఆత్మలు వస్తాయా? ఆమె ఆఖరికి నువ్వు ఒక పండు కోయాలన్నా చెట్టు పెంచడానికి ప్రయాసపడాలి. నువ్వు తినే భోజనం కొరకైనా పంట పండించడానికి రైతు ఎంతో ప్రయాసపడతాడు. మరి ఆత్మలు రక్షించబడాలంటే మనం నిద్రపోతా కూర్చుంటే అటు ఇటు తిరిగితే వస్తారా? ప్రయాసపడాలి క్రీస్తు కొరకు, క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం ప్రయాసపడాలి. క్రీస్తుని కలిగి గట్టిగా ఆమె. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఆయన మాట మనం చూడొచ్చు మరొకటి. హల్లెలూయా. మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో 40 నుంచి 43 వచ్చి, గురుగులు ఎలాగో కూర్చబడి గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపు, ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయే ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవుగలవాడు ఎవరు తేజరిల్లుతారంట? నీతిమంతులు. మిగిలిన వాళ్ళందరూ తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తారంటాడు దేవుడు. అగ్నిగుండంలో పడేసేటప్పుడు ఈ నీతిమంతులు తప్పించబడతారు. హల్లెలూయా. అక్కడ పండ్లు కొరకడం ఏడవడం. ఎక్కడ? అగ్నిగుండంలో సలసల కాగే అగ్నిగుండంలో పండ్లు కొరుకోవడం ఏడవడం తప్పితే ఏముంది? మనం దేవుడి కొరకు నీతిమంతులుగా ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నిలబడాలి. వారిని ఏరేలాగా దేవదూతలు పంపుతారండి. దేవదూతలు వచ్చి తండ్రి రాజ్యంలోకి వాళ్ళని సూర్యుని వలె తేజరిల్లేలా చేస్తారు. మనము సూర్యుని వలె తేజరిల్లే కృపా దేవుడు మనకి ఇచ్చినాడు. ఈ లోకంలో మనం పడే ప్రయాస క్రీస్తునందు ఎప్పటికీ వ్యర్థం కాదు. మిగిలిన ప్రయాసాలు వ్యర్థం, ఆయన లేకుండా మనం పడే. కానీ క్రీస్తు కోసం పడతామే ఆ ప్రయాస వ్యర్థంగా. అది నింద అయినా అవమానమైనా ఎలాంటి పరిస్థితి అయినా ఎవరు సహకరించినా ఎవరు సహకరించకపోయినా మనం పడుతున్న ప్రయాస క్రీస్తు చూస్తున్నాడు. ఈ బిడ్డలు నా కోసం పడుతున్నారు, నా నిమిత్తం పడుతున్నారు, నా కోసం నిలబడ్డారు కాబట్టి వీరు తేజరిల్లుతారు సూర్యుని వలె. మనం ఎవరి కోసం ప్రయాసపడాలన్నాడు? ఈ రోజు ప్రార్థన లేదంటే పండగ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రార్థన లేకపోతే ప్రార్థన కల్పించుకోవాలి. దేవుడితో నేను నిత్యం గడపాలి, దేవుడితో నేను నిత్యం ఉండాలనే మనసు మనకు ఉండాలి. జనములు స్వాస్యంగా పరిగెత్తుకుంటూ వస్తారు. హల్లెలూయా. ఆ రోజు ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28. యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జననమందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఆయన వెంబడించిన వారికి ఎంత ధన్యతో చూడండి. ప్రపంచ పునర్జననం అందంటే మరలా ఆయన లోకాన్ని ఆయన క్రీస్తు రాజ్యాన్ని లోకంలో స్థాపించినప్పుడు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు ఎవరైతే ఆయన వెంబడించారో వాళ్ళు ఆయనతో పాటు 12 గోత్రాల వారు కూడా అక్కడ తీర్పు తీరుస్తారు. మనల్ని ఈ లోకంలో తీర్పు తీర్చేవారిగా నిలబెడతాడు ఆ పునర్జననమందు ఎవరైతే ఆయన వెంబడిస్తున్నారో వారికి. ఆమె గట్టిగా ఆమె చూద్దాం. మత్తయి సువార్తలోనే 25వ అధ్యాయం 31వ వచనం.
తన మహిమతో మనిషి కుమారుడును తన మహిమతో మనిషి ఆయన తన ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినారు. ఆయన తన మహిమ గల ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైన ఆమె. ఆమేన్. చూడండి ఎలా వస్తాడంట, దూతలతో. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. లూకా సువార్త మొదటి అధ్యాయం 32, 33 వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చి ఆయన యాకోబు వంశస్థుడు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం లేనిదైన ఆమెతో చెప్పిన ఆమె. యేసు క్రీస్తు రాజ్యం అంతము లేనిది. మనల్ని పరిపాలించే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తు పరిపాలన అంతం లేనిది. జనములను ఈ విధంగా స్వాస్యంగా అంతం లేని పరిపాలన ఇస్తున్నాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం 6-7 వచనాలు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయన అడగగా ఆయన కాలములో సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకుంటాం మీ పని కాదు. హల్లెలూయా. దేవుడు చెప్పే టైంకి దేవుడు ఖచ్చితంగా వస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా నాశనం అయిపోతాయి, వ్యతిరేకతలని. గట్టిగా ఆమేన్ చెప్తాం. అందుకే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. మనం చదివాము ఆ మాటల్లో. ప్రకటన గ్రంథంలోని ముఖ్యాంశాల్లో ఒకటిది, దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద బహిరంగంగా స్థాపిస్తాడు. ఇతర పరిపాలన అంతటిని కూడా ఆ అధికారాన్ని అంతటిని నాశనం చేసే విధానం, భూలోకాన్ని పరిపాలించడానికి క్రీస్తు రావడం ఈ గ్రంథంలో తేటతెల్లంగా ఉన్నాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈ మాటలు పలికే వారు క్రీస్తు రెండవ రాకడ సమయంలో నిలుస్తూ 7వ బోర కింద జరిగే ఇతర సంఘటనలు దాటిపోయి ఆఖరి సంఘటన గురించే మాట్లాడుతున్నారు. హల్లెలూయా. రాబోయే క్రీస్తు రాకడ గురించి భూతకాలం వాడుకుంటూ మాట్లాడుతున్నారు అన్నమాట. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పాలి. యేసుక్రీస్తు పరిపాలన 2 భాగాలుగా విభజింపబడి ఉంటుంది. హల్లెలూయా. 1000 ఏళ్ల పరిపాలన శాశ్వత పరిపాలనకు ఆరంభం మాత్రమే. అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఇటువంటి పరిపాలన జనములను స్వాస్యంగా పొందుకునే ఆయన రాజ్యానికి స్వతంత్రులుగా ఉండేలా మనం ప్రార్థన చేయాలి. ఏ పరిస్థితులు, ఏ స్థితిగతులు ఆయన రాజ్యానికి వారసులుగా ఉండనీయకుండా చేస్తున్నాయో అవన్నీ ఈరోజు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో దేవుని అగ్ని చేత కాల్చివేయబడుతున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్పు. మనం ఇంకో వచనం చదువుదాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 1-4 వచనం. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు అక్కడ మనం చదవచ్చు. ఆ అధ్యాయంలో యూదాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయా దర్శనము వలన కలిగిన దేవోక్తి అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోకి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలో నడుచుదుము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అన్యజనులకు న్యాయం తీర్చి అనేక జనములకు తీర్పు తీర్చి వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదకి జనము ఖడ్గమెత్తకయుండును. నేర్చుకున్నట్టుగా మానివేదరు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంత్య దినములలో గట్టిగా ఆమేన్ చెప్దాం. యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న మాట, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను
భూమిని దిగంతాల వరకు సొత్తుగా ఇస్తానన్న మాటకి ఈ యెషయా గ్రంథంలో ఉన్నది మనం చదివిందంతా జరగబోతాం. ఎలా వస్తారో అక్కడ చెబుతున్నాడు యెషయా. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఏమని చెబుతున్నాడు? గట్టిగా ఆమేన్ చెప్దాం. యెషయా గ్రంథంలో మనం చూడొచ్చు ఈ మాటలు. దేవుని రాజ్యాన్ని సంపూర్ణంగా స్థాపించడం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆ 2 నుంచి 4 వచనాల్లో ఆ స్థాపన కనబడుతుంది. ఆమేన్ చెప్దాం. అందుకు దారి తీసిన పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. గట్టిగా ఆమేన్ చెప్దాం. 6 నుంచి 21 వచనాలు. హల్లెలూయా. యూదా దేశానికి యెరూషలేం నగరానికి సంబంధించినవి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఆఖరి రోజుల్లో, చివరి రోజుల్లో, హల్లెలూయా, ఎప్పుడో రాబోయే భవిష్యత్తులో అని అర్థం దీనికి. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆ టైంలో ప్రజలందరూ ఎక్కడికి వస్తారంట? దేవుడి సన్నిధికి వస్తారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ యుగాంతంలో గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. పర్వతాల్లో నుండి ఏమని రాయబడి ఉంది అక్కడ? గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ప్రపంచ వ్యాప్తంగా హల్లెలూయా అధికార సంబంధంగా ఉన్న స్థితిలో యెరూషలేం ఇజ్రాయెల్ దేశం రాజకీయంగా అధికార సంబంధంగా ఉన్నత స్థితిలో ఉంటది అనమాట. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఏమంటున్నాడు? దేవుడే ఇజ్రాయెల్ దేవుడే ఏకైక నిజ దేవుడు అని తెలుసుకుని ప్రపంచ దేశాలని ఆయన మార్గాన్ని నేర్చుకోగోరతాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడే ఉపదేశకుడిగా ఉండి ప్రపంచ దేశాలన్నీ దేవుని స్వాస్థ్యంగా పొందుకునేలా చేయబోతున్నాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఆయన మనం చదివిన లేఖన భాగాల్లో చూడొచ్చు. హల్లెలూయా. అంత్య దినాల్లో పర్వతములపైన యెహోవా మందిర పర్వత శిఖరమునకు అనేక మంది ప్రజలు అన్య జనులు పరిగెత్తుకుంటూ వస్తారని, జనములు స్వాస్యంగా చేయబడతారనే వచనాన్ని అక్కడ మనం చూడొచ్చు. ఈరోజు మనం అడుగుతున్న ఆ వాక్యం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఈరోజు మనం అడుగుతున్న ఆ ప్రార్థన నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఆయన వాక్కు బయలు వెళుతుందంట. హల్లెలూయా. ఎక్కడైతే ఆయన వాక్కు బయలుదేరుతుందో అక్కడే ప్రజలు స్వాస్యంగా దేవునికి స్వతంత్రించుకునేలాగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారట, దేవుని మందిరానికి అందరూ రండి, ఆయన తన మార్గముల విషయమై హల్లెలూయా మనకు బోధిస్తాడని, ఆయన త్రోవలో నడుద్దామని అంటారట. ఆమె ఇలాంటిదే జనములను స్వాస్యంగా చేసినప్పుడు జరిగేది. ఆమె ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన మనం కూడా ఆయనకి స్వాస్యంగా ప్రజలు రానికుండా ఆటంకపరుస్తున్న లోకంలో ఉన్నటువంటి మహిమలు, లోక రాజ్యాలు, అధికారాలు, చీకటి అంధకార దురాత్మ శక్తుల ప్రభావాలు ఏవైతే ఆటంకపరుస్తూ దేవుని సన్నిధికి దేవుని మందిరానికి రానికుండా ఆటంకపరుస్తున్నాయో, ఆయన మార్గాన్ని నేర్చుకోనికుండా అడ్డగిస్తున్నాయో, ఈరోజు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో పూర్తిగా నిస్సత్తు చేయబడుతున్నాయి, నిర్వీర్యం చేయబడుతున్నాయి, నాశనం చేయబడుతున్నాయి. ప్రార్థన చేస్తూ ఉండగానే మనం రాబా షాబాద రాబాద రాబాద రాబాల కీర్తన 2:8 నువ్వు అడిగావు, నన్ను అడుగుము జనముల్ని స్వాస్యం చేస్తామని, భూమిని దిగంతాల వరకు సొత్తుగా ఇస్తానన్నా. యేసు నామములో సాతానికి చాలా మంది ఎర్ర చేయబడుతున్నారు. ఈ రాత్రి ఈ ఆత్మీయత ప్రార్థనలో వాని ఎర్రలో చిక్కుబడిపోయి ఎంతమంది జీవితాలని స్వాస్యంగా స్వతంత్రించుకోననీయకుండా, ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడనీయకుండా, గుడ్డితనం యుగ సంబంధమైన దేవత ఎంతమంది కళ్ళకు కలుగ చేసింది. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తుంది. గట్టిగా నోర్లు తెరిచి ప్రార్థన చేయాల్సిన టైం ఇది. దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, వాయుమండల అధిపతుల క్రియలు పూర్తిగా దేవుని అగ్ని చేత కాల్చివేయబడుతుంది. దేవునికి స్వాస్యంగా ప్రజలు స్వతంత్రించబడనీయకుండా ఆటంకపరుస్తున్నటువంటి ప్రతి బలవంతుడి క్రియలు, వాయుమండల అధిపతుల క్రియలు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో వారి బలిపీఠాలు పగలగొడుతున్న, విర్రగొడుతున్న, నాశనం చేస్తారు. క్రీస్తు యొక్క రాజ్యం ప్రతి ఒక్కరిలో కట్టబడనీయకుండా, స్థాపించబడనీయకుండా, దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెల్లో, కుటుంబాల, సంఘాల, సేవకుల్లో ప్రతి విధమైన కాడులు విర్రగొడుతున్నారు. నీకు దేవుని ప్రజలు స్వాస్యంగా కావాలా? అయితే నువ్వు అడగాలి,
రోజు నన్ను అడుగుమంటున్నాడు ఆయన. నాకు ఆత్మలు కావాలయ్యా, నీకు శ్వాసంగా నేను ప్రజలు దాయిచేయి. ఏ లోక రాజ్య మహిమలు, ఏ అంధకార శక్తుల ప్రభావాలు, ఏ దుష్ట ప్రభావాలు నీకు స్వాస్యంగా ప్రజల్ని రానికుండా విగ్రహ శక్తులు అడ్డగిస్తున్నాయో, నదుడనే సుక్రీస్తు నామములో, నదుడనే సుక్రీస్తు రక్తంలో, నదుడనే సుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని లయపరుస్తున్నాడు. దేవుని కొరకు నువ్వు నిలబడాల్సిన టైం. గొప్ప ప్రణాళిక ఆయన కలిగి, ఉన్నతమైన ప్రణాళికని ఎడల దేవుడు కలిగి. చిన్న చిన్న విషయాల గురించి ఆలోచిస్తున్నావు నువ్వు, ఎందుకు పనికిరాని విషయాల గురించి. నేను నీ కొరకు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నా, నీ కొరకు గొప్ప ప్రణాళికలు నేను కలిగి ఉన్నా. నా కోసం నువ్వు నిలబడవు. నన్ను అడుగుము, నీకు నేను జనములు శ్వాసంగా ఇస్తానంటున్నాడు దేవుడు. ఈ లోక సంబంధమైనవి కాదు, యేసు ప్రభుకి అపవాది ఎర్ర చూపించినవి కాదు. తిండిని ఎర్ర చూపిస్తున్నాడు, రొట్టెల్ని ఎర్ర చూపిస్తున్నాడు, ఆ మహిమని ఎర్ర చూపిస్తున్నాడు. యేసు నిరాకరించాడు. నేను ఆకలితో ఉన్నా, ఆయన నువ్వు చెప్పినట్లుగా నేను భుజించను. నా తండ్రి మహిమపరచబడ్డానికే నేను ఎలా ఉన్నాను, నా తండ్రి రాజ్యం స్థాపించబడ్డానికే నేను ఎక్కడ ఉన్నాను. నా రాజ్యాన్ని స్థాపించుకోవడానికి కాదు, నీ రాజ్యానికి తలొక్కడానికి కాదు, దేవుని రాజ్యం కట్టబడ్డానికే నేను ఇక్కడ ఉన్నానని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది తిండికో నిద్రకో ఈ లోక సంబంధమైన విషయాలకో సమయం ఇచ్చే టైం కాదు. ఆయన వెంబడించే వారిని ఆయన దూతలను పంపి ఆయన ప్రత్యేకించుకుంటాడు. ఈ తిండికి నిద్రలకి లోకంలో గొడ్డు మిట్టాడిపోయి ఆయన వెంబడించిన వారిని పండ్లు కొరికే స్థలంలోకి, ఏడుపులు ఉన్నటువంటి స్థలంలోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడా, జనములను స్వాస్యంగా అడుగుదాం, మనం అడుగుదాం. నాకు నీ జనములను స్వాస్యంగా దయచేయి తండ్రి. ఈ యొక్క విధ ప్రార్థనలో నీ ప్రజలను స్వాస్యంగా, జనములను స్వాస్యంగా నడిపించబడనీయకుండా దయచేయబడి కూడా ఆటంకపరిచే ప్రతి చేతబడి చెల్లంగి మాంత్రిక యెజబెల్ ఆహాబ్ అంత్యక్రీస్తు నివేద ప్రతి మనపు పగతాలు, ప్రతి నేరములు, ప్రతి బలహీన, ప్రతి గడసరపు ఆత్మలు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం కింద ఉరిచివేసి నీ ఆత్మల పంటను మేము చూడాలి. నీ క్రీస్తు రాజ్య విస్తరణ చూడాలి. దేశాల్లో చూడాలి, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో, పల్లెల్లో, మారుమూల ప్రాంతాల్లో మేము క్రీస్తు రాజ్య విస్తరణ సరిహద్దు చూడాలి. ఆయన రాజ్య సరిహద్దు విస్తరణ మేము చూడాలి. భూమిని దిగంతముల వరకు మేము అనుగ్రహిస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనను అనుగ్రహిస్తున్నాం. ఓ రాండ లక్షల కథలు కల మాందర ఇప్పుడే ఈ ఆత్మీయత ప్రార్థన ద్వారా నాయన నీ జనమును స్వాస్యంగా పొందుకునేటువంటి అభిషేకం అయ్యా, భూమిని దిగంతల వరకు సొత్తుగా నీ క్రీస్తు రాజ్య సరైన విస్తరణ జరిగే అభిషేకం నజరేయుడైన యేసు నామమున ప్రతి ఒక్కరి జీవితాలకు లోకంలో ఉన్న సాతాను చేతిలో ఎర్రలో ఎవరు పడకుండా, ఓ ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడకుండా గుడ్డితనాన్ని మత్తుని కలిగించే దురాత్మ శక్తుల ప్రభావం నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నాశనం చేయబడి రాజ్య వ్యాప్తి రోషం కలిగి పరిగెత్తే సైనికులు లేవనెత్తబడాలి. జనం నిన్ను స్వాస్యంగా ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల ఈ రాజ్యం స్థాపించబడాలి. సాతాను రాజ్యం వేరుతో సహా పెళ్లగించబడాలి. వాని క్రియలను నిస్సాత్తు చేయాలి. క్రీస్తు రాజ్య సరిహద్దు విస్తరణ జరుగును. ఈ సువార్త అందని ప్రాంతాల్లోకి నీ ప్రజల విడుదల కొరకు యేసు నామములో
సహాయం దయచేయండి. మేము అడుగుచున్నామయ్యా, సహాయం చేయండి. ప్రజలు విడిపించబడడానికి కావలసిన కృపను దయచేయండి. మేము అడుగుచున్నాను, ఈ జనములను శ్వాసంగా దయచేయమని భూమిని దిగంతల వరకు సొత్తుగా కీర్తన 2:8 ప్రకటన యేసునామములో దయచేయబడును. ప్రార్థన మీరానండి కార్యాలను యేసునామములో జరిగించినందుకు, అనుగ్రహించినందుకే స్తోత్రం, నడిపిస్తున్నందుకే స్తోత్రం. పరిశుద్ధాత్మ కార్యాలను మీరు చూచిలాగా మీరు తోడుకు తీసుకుని వెళ్తాను. లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. రాత్రికాల సమయం ఓ బలమైన వీక్షణమైన ఉన్నతమైన కార్యములు, ఆత్మీయ ప్రార్థనలు, జనమును స్వాస్థ్యంగా పొందుకునే విషయంలో, అన్య జనులు మారు మనసు పొందే విషయంలో, అనేక మంది ప్రజలు నీ మందిరానికి తరలి వచ్చే విషయంలో, ప్రజలందరినీ సన్నిధికి వచ్చే విషయంలో క్రియ చేసి నడిపిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవాన్ని కార్యాలను విడుదల చేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా అనేక మంది ప్రజలను నీకు స్వాస్థ్యంగా దయచేసి నడిపిస్తున్నాం. దాంట్లో నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఆత్మీయ ప్రార్థన సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాం తండ్రి. అలాగే మనం ప్రార్థన తండ్రి నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు.